వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యి, మామిడికాయ రోటి పచ్చడి యేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో కదా! హాయ్! హలో! నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు వీక్షీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూద్దాం. మనకు ఫస్ట్ మామిడికాయ కావాలి. అదేంటోనండి చాలా వీడియోస్‌లో అలా కత్తి పెట్టంగానే ఇలా చేతిలోకి మామిడికాయ ముక్కలొచ్చేస్తాయి. కానీ నాకు మాత్రం అలా రాలేదు. కట్ చేస్తే వచ్చాయండోయ్! మనకి ఈరోజు మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని లైట్‌గా ఆయిల్ వేసుకోండి. కొంచెం వేడైతే సరిపోతుంది. ఎక్కువ వేడైందంటే మిరపకాయలు మాడిపోతాయి. ఆయిల్ లైట్‌గా వేడైన తర్వాత ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. కొంచెం వేగాయి అనిపించినప్పుడు మనం తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మిగిలిన జీలకర్ర, మెంతులు, ఆవాలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆవాలు, మెంతులు మాత్రం లాస్ట్‌లో వేయండి. ఎందుకంటే అవి చాలా త్వరగా మాడిపోతాయి. ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న టిప్, ఎప్పుడైనా సరే రోటి పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు ఎండుమిరపకాయలు కాస్త ఎండలో పెట్టి ఫ్రై చేసుకోండి. లేకపోతే మిరపకాయలు మెత్తగా ఉన్నాయి అంటే మాత్రం రోట్లో దంచడానికి చాలా టైం పడుతుంది. మనకు ఒక 10 మినిట్స్‌లో అయిపోయే పచ్చడి హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ పడతది. ఎందుకంటే నాకు అలాగే జరిగింది. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ రోట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. కడాయిలో నుంచి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానని చూడకండి. ఎందుకంటే దాన్ని ఇంకొక బౌల్‌లోకేసి ఆ బౌల్ మళ్ళీ కడగాలి. అందుకని చెప్పి కడాయిలో నుంచే వేసేస్తున్నాను. కొంచెం మెల్లగా దంచుకోండి. ఎందుకంటే మిరపకాయలు ఎగిరి పడతాయి. చూసారా? అది పడిపోయింది. దానికి ఇష్టం లేదేమో దంచడం. అందుకని దాన్ని పక్కన పడేసాలండి. రోలు చూడ్డానికి చాలా చిన్నగా, బుజ్జిగా భలే ఉంది కదా! ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేశాను. 300 అయితే కాస్ట్ పడింది. కానీ దీనికి దంచడానికి అదైతే రాలేదు కదా! మేము సెపరేట్‌గా చేయించుకున్నామనమాట. ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. కానీ ఈ రోల్‌ని నేను ఒకప్పుడు వడ పిండి దంచుకోవడానికి కూడా యూజ్ చేసేదాన్ని. మిక్సీలో వేస్తే వడపిండి సరిగ్గా రాదు. కానీ రుబ్బడానికి దీనికి పత్రం లేదు. అందుకని చెప్పేసి నేను ఇలాగే దంచి వడలు చేసేదాన్ని. ఒకసారి మీరు కూడా దంచి వడలు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇదే రోలు ఇప్పుడు కొనాలంటే చాలా కాస్ట్ ఉంటది. కానీ అప్పట్లో నాకు రీజనబుల్ ప్రైస్‌కే వచ్చిందనమాట. అలా దంచుకున్న తర్వాత కొంచెం తీసి నేను పక్కకు పెట్టుకుంటాను. నాకలవాటు. ఎందుకంటే పిల్లలుంటారు కదా! స్పైస్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం చిల్లీ పౌడర్ నేను పక్కన పెట్టేసుకుంటాననమాట. మనం కట్ చేసుకున్న మామిడికాయల్లో బ్యాచెస్‌గా వేసుకుందాం. రోలు చిన్నది కాబట్టి మామిడికాయ ముక్కలన్నీ ఒకేసారి వేసామంటే అవి మెదగవు. అలాగే ఎగిరి కింద పడిపోతాయి. అందుకోసమని నేను 3 బ్యాచెస్‌గా వేసుకున్నాను. మీ దగ్గర పెద్ద రోలుంటే మీరు అన్నీ ఒకేసారి వేసుకొని దంచేసుకోవచ్చు. కొంచెం మెల్లగా దంచాలి. నేనిక్కడ పైన మామిడికాయ లేయర్ కూడా అలాగే ఉంచేసాను. అది త తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ బావుంటది. కొంతమందికి ఆ పీల్ ఉండడం నచ్చదు. కానీ నేను పీల్‌తో పాటే వేశాను. మిక్సీలో వేస్తే పచ్చడి చాలా సాఫ్ట్‌గా అయిపోయి టేస్ట్ అయితే అస్సలు బాగోదు. తినొచ్చు కానీ రోట్లో దంచినంత టేస్ట్ అయితే ఉండదు. అందుకని చెప్పేసి నేను ఏ పచ్చడైనా మాక్సిమం రోట్లో దంచడానికే ట్రై చేస్తాను. మధ్య మధ్యలో స్పూన్‌తో ముక్కల్ని కదుపుతూ ఉండండి. లేకపోతే పైనవి మాత్రం మెదిగి సైడ్‌లో అలాగే ఉండిపోతాయి. కాబట్టి మిక్స్ చేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి. ఏమైనా టౌన్‌లో ఉన్నప్పుడు ఈ రోల్ యూజ్ చేయడం చాలా కష్టమబ్బా! దాంట్లో వచ్చే సౌండ్‌కి కింద ఫ్లోర్ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు మనల్ని. అదే మన ఊర్లో ఉంటే ఎంచక్కా ఎంత సౌండొచ్చినా ఇబ్బంది లేకుండా దంచుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ మామిడికాయలు గూడా వేసేసాను. చూసారా? స్టిల్ ఇంకా మెదగలేదు. ఏమైనా సౌండ్ లేకుండా దంచాలంటే చాలా టైం పడుతుందండి. ఆ రోజు కూడా చాలా టైమే పట్టింది నాకు. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ మెదిగిపోయేసాయి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన సాల్ట్ వేసుకోండి. నేనిక్కడ కల్లుప్పు యూజ్ చేశాను. మీకు సాల్ట్ ఉంటే సాల్ట్, లేకపోతే కల్లుప్పు కావాలంటే కల్లుప్పు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ముక్కలు వేసినప్పుడు మామిడికాయ వేసామంటే దాంట్లో ఉండే సాల్ట్‌లో ఉండే వెట్‌నెస్ వల్ల ముక్కలు లూజ్‌గా అయిపోయేసి సరిగ్గా మెదగవు. అందుకని చెప్పి పచ్చడంతా దంచేసిన తర్వాత నేనిప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అంతా మెదిగింది అనిపించినప్పుడు తీసేసుకోవచ్చు బౌల్‌లో. చూసారా? అక్కడక్కడ మామిడికాయ పీల్ కనిపిస్తుంది. ఈ స్టేజ్‌లో తీసి తాలింపు పెట్టేసుకున్నారంటే టేస్ట్ చాలా బావుంటది. మరీ సాఫ్ట్‌గా అయిపోతే కూడా పచ్చడి అంత బాగోదు కాబట్టి ఈ స్టేజ్‌లో మనం తీసేసుకుందాం.
నేను రోల్ తీసుకొని ఇన్ని ఇయర్స్ అయినా కూడా అది ఇంకా సాఫ్ట్‌గా అవ్వలేదు. గరుగ్గానే ఉంది. మీలో ఎవరికైనా టిప్ తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. నేను ట్రై చేస్తాను. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పచ్చడికి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే నిలువ ఉంటది. కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు కోసం కాస్త జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, ఉద్దిపప్పు అదేనండి మినపప్పు, కాస్త శనగపప్పు యేసుకొని ఫ్రై చేసుకోవాలి. కానీ నేనిక్కడ శనగపప్పు స్కిప్ చేసేసాను. శనగపప్పు ఏంటంటే పచ్చడి పాడవడానికి వీలుంటది. కాబట్టి నేను శనగపప్పును స్కిప్ చేసేసాననమాట. ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి కొన్ని ఒక గుప్పెడు వేసుకున్నాను. అలాగే ఒకే ఒక ఎండుమిరపకాయ యేసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనకి పచ్చడి కారంగా ఉంది. కానీ ఓన్లీ తిరగమాత కోసం అని చెప్పి నేను ఒక మిరపకాయ వేశాననమాట. ఫ్రెష్ కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీని టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి ఈ స్టేజ్‌లో మనం కాస్త ఇంగువ యేసుకుందాం. ఇంగువ యేస్తే మంచి ఫ్లేవర్ వస్తది మామిడికాయ పచ్చడికి. అలాగే తిరగమాతలోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. తాలింపు మాడిపోకుండా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. తాలింపులో వేసిన వెల్లుల్లి టేస్ట్ చాలా బావుంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. పీల్ తీసేసింది వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ అంతా పచ్చడిలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చడిని ఆయిల్‌లోకి వేసేసేయండి. చక్కగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంతమంది పచ్చడిలోకి తాలింపేసేసి పక్కకు తీసేస్తారనమాట ఉడకనివ్వకుండా. అలా కొంతమందికి నచ్చుతుంది. కానీ కొంతమంది బాగా ఫ్రై చేసుకుంటారు. నేను ఆయిల్‌లో బాగా ఉడకనిస్తాను. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాల. లేకపోతే అడుగు పట్టేసి మాడిపోతది. టేస్ట్ అనేది మారిపోద్ది మళ్ళీ. చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు మామిడికాయలు, ఉప్పు, కారం తీసుకెళ్ళి తినేవాళ్ళం కదా! మీలో ఎంతమందికి ఆ మెమరీ గుర్తుందో కమెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. మేమైతే మామిడికాయలు మాకు ఉసిరికాయలు గూడా ఎక్కువ దొరికేటివన్నమాట. అడవిలో ఉండే ఉసిరికాయలు. అవి 2 ఎక్కువ సాల్ట్, కారం యేసుకొని స్కూల్‌లో బాగా తినేవాళ్ళము. మీరు ఎప్పుడైనా అలా స్కూల్‌లో ట్రై చేశారా చెప్పండి. చూసారు కదా! ఆయిల్ సెపరేట్ అయ్యి పక్కన బాగా వచ్చేస్తుంది. ఇంకొంచెం సేపయితే పచ్చడి రెడీ అయిపోతుంది. అడుగు పట్టకుండా మాత్రం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. కొంచెం అలా పక్కకెళ్లారంటే అడుగు పట్టేస్తది. కలుపుతూ ఉండాలి. ఈ పచ్చడిలోకి ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్ మీల్ సెట్ అయిపోతుంది. లాస్ట్‌లో కొంచెం పెరుగేసుకొని, పచ్చడేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా! పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ప్రేమతో మీ లేఖ.